ఈ సీజన్‌లో క్యాలీఫ్లవర్లు మనకి ఫ్రెష్‌గా దొరుకుతూ ఉంటాయి గదండీ! ఒక్కసారి క్యాలీఫ్లవర్ తెచ్చుకొని ఇలా ఒక్క పొడి వేసి ఫ్రై చేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ పొడి కోసం మిక్సీ జార్ తీసుకొని, 1 స్పూన్ దాకా ధనియాలు, 3-4 స్పూన్ల దాకా నువ్వులు, 2 స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి, 2 టీ స్పూన్ల దాకా కారం, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక గిన్నెలో వేడి నీళ్లు పెట్టుకొని, అందులోకి కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ఇలా బౌల్‌లోకి కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని అందులోకి వాటర్‌ని కూడా వేసేసి ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఉంచితే ఇందులో పురుగు గాని ఏదైనా ఉన్నా కూడా పోతుంది. అలాగే ముక్కలు కూడా కొద్దిగా మెత్తబడతాయి. 10 నిమిషాల తర్వాత ఇలా బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి కొద్దిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇవి ఇలా బ్రౌన్ కలర్‌లోకి వేగిన తర్వాత చివర్లో ఒక్క ఉల్లిపాయ, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు బాగా వేయించుకొని చివర్లో మనం గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి కాలీఫ్లవర్ పొడి ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ ఫ్రై మీరు టేస్ట్ చూసారంటే ఇంకెప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారండి. ఫుల్ వీడియో నా ఛానల్‌లో ఉంది. తప్పకుండా చూడండి.